ప్రేమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఉదయకాలన ప్రత్యేకంగా మేము స్తుతిస్తున్నాం తండ్రి, గణపరుస్తున్నాను, కొనియాడుతున్నాం ప్రభా. ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. మీరు చేస్తున్న ప్రతి సహాయాన్ని బట్టి, ప్రతి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. గత వారం నుంచి ఈ వారం వరకు మీరు కాపాడింది దానికి స్తోత్రం నాయన. ఈ వారం నుంచి వారం వరకు మీరు కాపాడండి. ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి, ఆశ్రయించండి, దీవించండి. ప్రత్యేకంగా ఈరోజు నాయన ప్రపంచంలో ప్రతి ఒక్క సంఘం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాపుదల భద్రత క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడదో అదేవిధంగా మీరు అయ్యా మీ యొక్క సంఘాలను మీరు దీవించండి. సంఘ కాపరుల కొరకు, వాళ్ళ కుటుంబాల కొరకు, వాళ్ళ పిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆర్థికంగా అన్ని విషయంలో ఆదుకోండి. ఎవరైతే ఈ సమయంలో ఫాస్టర్స్ అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి స్వస్థత, విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభా. అదేవిధంగా ఈరోజు ఎవరైతే పెళ్లి దినం జరుపుకుంటున్నారో నాయన వాళ్ళని దీవించండి. ఎవరైతే నాయన పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళని నూరేళ్ళ ఆయుష్తో అభిషేకించండి. ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో ప్రయాణాల దీవులతో నింపండి ఆయన. ఈ దినమంతా మీ కాపుదల భద్రత క్షేమించి కాపాడండి ఆయన. కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడదో అదేవిధంగా మీ కృపరకల్చండి, కృపణలో భద్రపరచమని, దీవించమని, ప్రత్యేకం కృపతో నింపమని ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.